మా అప్పు అదేనండి వడ్రంగి పెట్ట. మా ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు ఎలా కాలక్షేపం చేసింది ఏంటన్నది బ్రీఫ్గా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. వచ్చిన రోజు అనమాట అండి ఇది. అంటే ఉదయం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారండి. చిన్నగా చిట్టి వడ్రంగి పెట్ట ఈ పార్కులో ఆ రోడ్డు మీద, అంటే ట్రాక్ ఉంటుంది కదండి, వాకింగ్ ట్రాక్, దాని మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే పాపం జాగ్రత్తగా తీసుకొచ్చారు. తీసుకొచ్చాకండి దాన్ని ఆ బ్యాగ్లోంచి, ఇదిగోండి ఆ చిన్న బ్యాగ్లో తెచ్చారనమాట. జాగ్రత్తగా తీసి చూసాం, ఏంటి ఇది ఎలా ఉంది ఏంటి అని. చూస్తే టక్కుమని ఎగిరి మా అమ్మాయి నెత్తి మీద కూర్చుందండి. కూర్చొని అక్కడ పొడవడం మొదలుపెట్టింది. అమ్మ బాబోయ్ అని, ఎంత చిన్నదైనా దాని ముక్కు చాలా షార్ప్గా ఉంటుంది కదండి. అది తీసి అసలు ఏంటిది, ఏమన్నా ఎగురుతుందా ఏంటన్నట్టుగా ట్రయల్స్ కోసం పట్టుకున్నామండి. ఎగురుతా లేదా అన్నట్టు ఏమీ ఎగరలేదు. వెంటనే అలా చూస్తూ ఉంది, పరిసరాలన్నీ గమనించుకుందనమాట. ఏంటి పచ్చని చెట్లు మీద ఉండేదాన్ని ఇక్కడికి ఎలా వచ్చేసాను ఏంటి అన్నట్టుగాను. చూడండి ఎలా పొడుస్తుందో. కాకపోతే జస్ట్ ఏదో పొడుస్తుంది కానీ దాంట్లో ఇంకా మనకి గాయం అయ్యేంతగా ఏమీ లేదండి వేగం. కానీ వెళ్ళేలోపు మాత్రం ఈ 3 వీక్స్లోనూ చాలా మారిపోయిందండి. అది చూస్తుండగానే మా చేతుల్లోంచి ఎగిరిందనమాట. మేము ఆ హాల్లో తలుపులన్నీ వేసేసామండి. పొరపాటున మళ్ళీ ఎగిరిందనుకోండి, దగ్గరలోనే పిల్లులు అవి తిరుగుతూ ఉంటాయి ఇంటి చుట్టూ, ఏ పిల్ల ఎత్తుకుపోద్ది అని ఇంక దాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాం. అసలు దాని మేత ఏం పెట్టాలి ఏంటి అని, ఆ మేత గురించి కూడా మాకు తెలియదు కదండి. అందుకని గంటలు అయ్యి పెట్టాం. మా చిరుగు రోజాలు ఉంటాయి కదా, ఏమీ తినలేదు. ఆ తర్వాత ఎలకల బోన్లో పెట్టండి జాగ్రత్తగా డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళామండి, వెటనరీ హాస్పిటల్కి. వాళ్ళు మీరు ఇంకా అది బలం పుంజుకోలేదండి, కొన్నాళ్ళు పెంచాలి అన్నారు. దాంతో వెంటనే కేజీ తీసుకొచ్చామండి. పెద్దదే తెచ్చేసాం అనమాట, ఎందుకంటే అది అటు ఇటు ఎగరడానికి ఉండాలి కదా అని. కేజీలో పెట్టి ఆ చేపల ఫుడ్ పెట్టమన్నారండి. దానికి ముందు మేము ఎలా పెట్టాలి అన్నది అర్థం కాక ఆ సిరంజిలో వేసండి జాగ్రత్తగా తినిపించడానికి ట్రై చేసాం. అది ఎక్కడండి, కుదురుగా ఉండేదేం కాదు కదా. ఆ తర్వాత 4 స్టెప్స్ తోటి పెట్టామండి. ఆ 4 స్టెప్స్తో పెడితే జాగ్రత్తగా తీసుకుని తినేది. అంటే ఆ నాలుగు కూడా చాలా పొడవుగా చాపేసేదండి. ఏదో ఎత్తవాంసం ఉంటే చూసారా, అంతలా ఉండేది ఆ నాలుక పొడవుగా. ప్రతిమాలుగా ఏదో కొద్దిగా తినేదండి ఆ 4 స్టెప్స్ తోటి. ఆ తర్వాత చెక్క ముక్కకి పెట్టేవాళ్ళం. అంటే చెక్కలో పొడుస్తూ ఉంటుంది కదా, చూసారా ఆ నాలుక ఎలా ఉందో. దాంతో కొద్దిగా నాక్కుంటూ మొత్తానికి పొడుచుకుంటూ తిందండి. ఇది కాకుండా టమోటాలు అవి కూడా పెట్టాం. అంటే నెట్లో సెట్ చేస్తామండి, ఇవి అసలు ఏం తింటాయి ఏంటి అన్నట్టుగా. సరే టమాటా గింజలు ఏమన్నా తింటుందా ఏంటి అన్నట్టుగా టమాటాలు కూడా కట్ చేసి పెట్టాము. ఆ చెక్క మొక్కకేమో దాని చేపల ఫుడ్డే పెట్టాలండి. ఆ ప్యాకెట్ కూడా మీకు ఇదే వీడియోలో చూపిస్తాను. ఇలా నానా రకాలు. ఇంకా ఆ వేళంతా మాకు ఆ పని అంతా ఏమీ లేదండి, ఇంకా దీని చుట్టూనే తిరుగుతూ కూర్చున్నాం. ఆ కేజీలో పెట్టి, ఆ పైన పెట్టి, అక్కడ పెట్టి, ఇక్కడ పెట్టి, ఇక ఆ రోజంతా మాకు అప్పుతోటే సరిపోయిందండి కాలక్షేపం. దాని ముందు వ్యాక్సినేషన్ అయితే ఏమన్నా వేయించాలా ఏంటి అని అడిగాము వెటనరీ హాస్పిటల్లోనూ. అటువంటిది ఏమీ అవసరం లేదండి అని అన్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఆ చేపల డైట్ అంటే ఒక 3 గంటలకు ఒకసారి పెడుతూ ఉండమనేవారండి. అలాగే 3 అవర్స్కి ఒకసారి ఏదో ఒక రకంగా అది తినాలన్నట్టుగా దాని చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళం అనమాట. ఏంటి వస్తున్నావు? మెల్లిగా ఆ కేజీకి కొద్దిగా ఆకులు పెట్టడం, కర్ర ముక్కలు పెట్టడం, ఇవన్నీని ఇలాగ మొత్తానికి అప్పుని అటు తిప్పి ఇటు తిప్పి కొంచెం అన్ని వైపులు చూపిస్తూ ఉండేవాళ్ళం. మా పిల్ల చూడండి ఎంతలా వచ్చేస్తుందో దాని దగ్గరికి. ఎవరు ఈ కొత్త ప్రాణి అన్నట్టుగా ఎంత ఆరాగా చూస్తుందో చూసారా, ఆ మెట్ల మీద నిలబడి. ఆ వేళంతా ఓ 2 రోజుల పాటు దీని చుట్టూ తిరిగినాయండి. ఇదిగోండి నల్ల పిల్ల. ఈ రెండిట్లకి అర్థం అవ్వలేదు, ఏంటి ఎవరు మనకి ఇక్కడ వచ్చారు అన్నట్టు. అందులో ఆ చేపల ఫుడ్ వాసన ఒకటి వాటికి బాగా నచ్చేసి ఉంటుంది. మా రోజా కూడానండి ఫస్ట్లో అయితే భయపడిపోయి అరిచేసింది, ఇదేంటి ఎవరు వచ్చేసారు అన్నట్టు. ఆ తర్వాత ఇంకా అలవాటు పడిపోయిందండి, ఇంకా అటు ఇటు దాని చుట్టే తిరుగుతూ ఉండేది. పెద్దగా పట్టించుకోలేదులేండి, రోజా పని రోజా చేసుకుంటూ ఉండేది. ఈ అప్పు గోల అప్పుది. దానికి ఎలా పెట్టాలరా బాబు మేత అన్నట్టుగా మా గోల మాది. ఇక అప్పుకి మేత పెట్టడం కోసం సిరంజ్ అది వదిలేసండి ఈ 4 స్టెప్స్ తోటే పెట్టేవాళ్ళమండి. చాలా టైం పట్టేది. చిన్నపిల్లలకి మేత పెట్టడానికి చూసారా, ఆ గిన్నెచ్చుకుని తిరుగుతూ ఉంటాం, అలా ఉండేదండి మా పని. ఆ గిన్నెలో మేత పెట్టుకుని 2 అవర్స్కి ఒకసారి దాని దగ్గరికి వెళ్ళి
ఆ ఫోర్సిప్స్తో పెట్టడానికి అది ప్రయత్నం చేసేవాళ్ళం. కాసేపు నాకేది, కాసేపు పీకేది, తినేది అలాగే ఉండేది. ఇక ఇలా కాదని చెప్పేసి ఆ కర్రకి రాసి దాని దగ్గర పెట్టడం ఇలా చేసేవాళ్ళం. అలాగే మధ్య మధ్యలో వాటర్ కూడా పట్టించేవాళ్ళం అండి. ఎందుకంటే మరి ఆ లిక్విడ్ అంటే వాటర్ కూడా పడాలి కదండి దానికి అరగడానికి. ఇంకా తాగట్లేదని చెప్పేసి ఆ కర్రకి చిన్న రంధ్రాలు ఉంటే దాంట్లో వేసేవాళ్ళం అండి. ఆ రంధ్రాల్లోంచి తాగేదన్నమాట. ఇలాగా దానికి ఆహారం పెట్టడానికి, నీళ్లు ఇవ్వడానికి మా తిప్పలు మేము పడేవాళ్ళం. అలాగే చెక్క ముక్కలు కూడానండి. అది చెక్కలు పొడుస్తూ ఉంటుంది కదా అని ఆ ఎర్ర గార్డెన్స్ స్థలం దగ్గర ఈ చెత్తపట్టేసిన చెక్కలు అవి ఉంటాయి కదండి, అవన్నీ తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అనమాట ఆ కేజీలో. అది అటు ఇటు గెంతడానికి, అలాగే ఆ పురుగులు లాంటివి ఏమన్నా ఆ చెత్తకర్రల్లోంచి వస్తే తింటుందని చెప్పేసి అందుకని కొంచెం చెత్తపట్టినవే తీసుకొచ్చేవాళ్ళం. ఇలాగా ఫస్ట్ ఒక 1 వీక్ వరకు అయితే 4 స్టెప్స్ తోటే పెట్టేవాళ్ళం అండి. ఇది ఒక పెద్ద పని కిందే ఉండేది మాకు. అదిగోండి ఎలా తింటుందో చిట్టి పెట్ట. దాన్ని ఎలాగైనా సరే సేఫ్గా ఎగిరేలాగా పెంచాలని మా తాపత్రయం అనమాట. అందుకని వెటనరీ డాక్టర్ గారు చెప్పిన ఈ పిల్లులు మేతే పెట్టేవాళ్ళం అండి. ఇంకా వేరే మేత ఏమీ పెట్టేవాళ్ళం కాదు. ఈ కర్ర దొంగలు ఇవన్నీ పెట్టడం చూసారా, హోల్స్ అవి ఉండేలాగా చూసుకుని అటువంటివే పెట్టేవాళ్ళం. ఇలాగ మొత్తానికి మా అప్పుని మెల్లిగా కొద్దిగా రెక్కలు రావడం, చాలా ఫాస్ట్గా ఎగరడం ఇవన్నీ స్టార్ట్ చేసిందండి. ఆ చెక్క ముక్కను మాత్రం మంచి స్పీడ్గా పొడుచుకుంటూ ఉండేది. ఆ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు చూసారా, అలాగా ఇది ఆ ముక్కుకే పని చెప్తూ ఉండేది అనమాట. మధ్య మధ్యలో అసలు ఎలా ఎగురుతుంది ఏంటి అనే అబ్జర్వేషన్ కోసం ఆ పైన రూమ్లో వదిలేవాళ్ళం అండి. వదిలితే అటు ఇటు తిరుగుతూ ఉండేదన్నమాట. ఎంత జాగ్రత్తగా పరిసరాలన్నీ గమనించుకుంటూ ఉండేదండి. దాని బుర్రలో ఏం ఆలోచనలు ఉండేవో ఏమో మరి. సరదాగా నేను కూడా పట్టుకున్నానండి. ఎందుకంటే రూమ్లోనే ఉంది కదా, గమ్ముని ఎగిరినా పర్లేదని అలాగే ఎగిరింది. చూసారా ఎలా ఎగిరిందో. కేజ్ కూడా ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేసేవాళ్ళం అండి. ఎందుకంటే రకరకాల బ్యాక్టీరియాస్ అవి ఉంటాయి కదండి, అవి మనకి కూడా మంచిది కాదు, దానికి మంచిది కాదు. అందుకని ఎప్పటికప్పుడు శుభ్రంగా ట్రే అంతా క్లీన్ చేసేయడం, ఆ క్లీన్ చేసేసి మళ్ళీ కొత్త పేపర్ మార్చడం, మళ్ళీ పెట్టడం. ఒక చిన్నపిల్లల్ని చంటి పిల్లల్ని పెంచుకున్నట్టే ఉండేదండి మాకు. ఇక తర్వాత మెల్లిగా ఇక ఈ 4 స్టెప్స్ తోటి తినిపించడం ఇవన్నీ తగ్గించేసండి. ఒక గిన్నెలో మేత వేస్తే తినేలాగా అలవాటు చేసాం. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అండి టైం టు టైం వేసేవాళ్ళం. ఈ పిట్టలు కూడానండి అవి సాయంత్రం పూట తినవు కదండి, అలాగే ఇది తినేది కాదు. ఇంకా 5 దాటాక పెద్దగా తినేది కాదు. ఏరా అప్పు తింటున్నావమ్మా మేత? ఎలా చూస్తుందో. ఏంట్రా లాగేస్తున్నావు దాంతో నాలుగుతోటి? అప్పు చూడండి ఎంత చక్కగా తింటుందో. ఏరా ఏమ్మా నచ్చిందేంట్రా? అబ్బో ఆకలి వేసింది అనుకోండి, అలా టక్టకా తినేస్తుంది చక్కగా. మా అప్పుకి ఇలాగ పెద్ద పంజరం తీసుకోవడంతో అండి ఏ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఏ మూలకి చక్కగా గంతులు వేసుకుంటుంది. అప్పుని ఎర్ర గార్డెన్స్ అని మాకు తోట ఉంది కదండి, అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కావలసినన్ని చెదపురుగులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ అన్నీ బోళ్ళు అంత చెదలు పట్టేస్తూ ఉంటాయండి చెట్లన్నీ. అందుకని చెప్పేసి అక్కడ వదిలేస్తే మేతకి లోటు ఉండదు. అలాగే ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉంటారు అని ఎర్ర గార్డెన్స్ దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ వదిలేసాము. చూడండి అసలు ఎక్కడా కుదరలేదండి. ఇదివరకైతే ఆ చెక్కలో కొట్టుకుంటూ ఉండేదండి. ఇప్పుడు అదేమీ లేదు. ఎప్పుడు ఎగిరిపోదామా అన్నట్టుగా ఎగరడం. ఇదిగోండి తీసుకొచ్చేసాము ఎర్ర గార్డెన్స్ దగ్గరికి. ఇక ఎగరేయడం కోసం పట్టుకుందామంటే అది కరిచేస్తుంది కదండి, అందుకని మెల్లిగా ఆ గుడ్డతోటి తీసామన్నమాట బయటికి. చాలా వైల్డ్గా తయారైంది. మళ్ళీ గట్టిగా పట్టుకుంటే దానికి ఏమన్నా రెక్కలకి ఏమన్నా డ్యామేజ్ అవుతాయేమో అని జాగ్రత్తగా బయటికి తీసాము. తీసిన వెంటనే ఎగరలేదండి అది. ఎగరకుండా అందుకు చూడండి ఆ ఫోటోది అది వీడియో తీద్దామని దగ్గరికి వెళ్తే ఎలాగా కట్ చేయడానికి రెడీగా ఉందో. అమ్మో చాలా భయంకరంగా తయారైందండి. చూసారుగా ఫస్ట్లో ఎంత సాఫ్ట్గా ఉందో. చూస్తుండగానే ఈ నెల కూడా తిరగలేదు, ఆ నెలలోనూ ఎంత ఎదిగిపోయిందో చూడండి.
మొత్తం పవర్ఫుల్ అనమాట. అంటే అది శత్రువుని కూడా పోరాడి కాపాడేసుకోగలదు, అలా తయారైపోయింది. విన్నారా ఎంత భయంగా అరుస్తుందో? అందుకని చెప్పేసి ఇంకా మేము వదిలేద్దాం అనుకున్నా కానీ చూడండి, ఫస్ట్ ఆ క్లాత్ అయితే పట్టుకుని ఆగింది, ఆ తర్వాత చక్కగా రివ్వుని ఎగిరిపోయిందండి. ఒక చిట్టి ప్రాణిని మనం తీసుకొచ్చి చక్కగా పెంచి ఇలా అది హాయిగా స్వేచ్ఛగా ఎగిరేలాగా వదిలేయడం మాకైతే చాలా సంతోషాన్ని అనిపించిందండి. అప్పు ఒక అందమైన జ్ఞాపకంగా మా ఇంట్లో ఉండిపోవాలని అప్పు వచ్చిన రోజే మా అమ్మాయి ఈ అప్పు పెయింట్ వేసిందండి. అలాగా అప్పు మా ఇంట్లో చక్కగా తిరగడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవడం మరింత ఆనందంగా ఉందండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.